నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కమల్ హాసన్ కూతురిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం శృతి హాసన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్గా ముద్ర వేయించుకున్న ఈ బ్యూటీ తర్వాత ఒక్కసారిగా బ్లాక్ బస్టర్లతో కొంతకాలం చెలరేగిపోయింది. పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ మొదటి బ్రేక్ ఇస్తే ఆపై వరుసగా మహేష్ బాబు శ్రీమంతుడు, రవితేజ బలుపు, రామ్ చరణ్ ఎవడు ఇలా మామూలు హిట్లు పడలేదు. తర్వాత కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కాటమరాయుడు నుంచి గ్రాఫ్ కిందకు వెళ్తూ ఇబ్బంది పెట్టింది. ఒక దశ దాటాక కొంత గ్యాప్ తీసుకొని తిరిగి రవితేజ క్రాక్, బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్లతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. సలార్ పార్ట్ 2 సౌర్యంగ పర్వంలో తనకు ఎక్కువ లెంత్ ఉంటుందట. వీటి సంగతలా ఉంచితే శృతి హాసన్ ప్రస్తుతం ఒక హాలీవుడ్ మూవీ చేస్తోంది. దాని పేరు చెన్నై స్టోరీ. టైటిల్ చూస్తే ఇండియన్ నేటివిటీలా అనిపిస్తున్నా దర్శకుడు ఫిలిప్ జాన్ తో సహా మొత్తం ఇంగ్లీష్ బ్యాచ్ పనిచేస్తోంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ డిటెక్టివ్ గా కీలక పాత్ర చేస్తోంది. ఇంగ్లీష్, తమిళంలో సమాంతరంగా షూట్ చేస్తున్నారు. అన్ని భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నారు. ఇతర కాస్టింగ్ వివరాలు బయటికి చెప్పలేదు, కానీ బడ్జెట్ భారీనే. నిజానికి ఆఫర్ ముందు సమంత దగ్గరకు వెళ్ళిందని టాక్ వినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అనారోగ్యం వల్ల ఒప్పుకోలేని పరిస్థితిలో వదులుకుంది. దీంతో ఈ అదృష్టం శృతి హాసన్ ని వరించింది. అడవిశేష్తో డెకాయిట్ చేస్తున్న ఈ కమల్ కూతురికి ఒక రకంగా శుక్రమహర్దశ నడుస్తోందని చెప్పాలి. సౌత్ హీరోయిన్లకు కలగా చెప్పుకునే హాలీవుడ్ అవకాశం అంటే మాటల. సలార్ 2కి శృతి హాసన్ ఇంకా డేట్లు ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ ఈ ముగ్గురివి సెట్ అయితే తప్ప తనకు కాల్ రాదు. ఈ ఏడాది విడుదల కాబోతున్న డెకాయిట్ లో ఛాలెంజింగ్ పాత్ర దక్కిందని టాక్. ఈ రోల్ తనకు ఇంకా హాలీవుడ్ అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.